హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటిసారి జైల్ రేడియో సంబంధిత అంశంతో హర్యానా రాష్ట్రం వార్తలు నిలిచింది. జైల్ రేడియో అంటున్నాను. సో జైళ్లలో ఉండే ఖైదీలచే నిర్వహించబడుతూ జైల్లో ఉన్న ఖైదీల కోసం పనిచేస్తున్న ఒక జైల్ రేడియో సంబంధిత అంశంతో ఈరోజు హర్యానా రాష్ట్రం వార్తలు నిలిచింది. ఇటీవల దేశంలోని చాలా జైళ్లు చాలా ప్రత్యేకమైన అంశాలతో వార్తలు నిలిచాయి. మనం చర్చించుకున్న కొన్ని ముఖ్యమైన జైళ్లు, ఎగ్జాంపుల్ పూర్నియా సెంట్రల్ జైల్. ఇటీవల వార్తలు నిలిచిన పూర్నియా సెంట్రల్ జైలు ప్రత్యేకత ఏంటి? దేశంలోనే మొట్టమొదటి జైలుగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? ఆ జైల్లో ఉండే ఖైదీలు ఉంటారు కదా, ఆ ఖైదీల అవసరాల కోసం వారికి సౌకర్యాలు కల్పించడానికి ఏటీఎం సెంటర్ని ఏర్పాటు చేశారు. సో పూర్నియా సెంట్రల్ జైల్లో ఉండే ఖైదీల కోసం మొట్టమొదటిసారి ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేయబడింది. అలాంటి ప్రత్యేక అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల తెలంగాణ జైళ్ల శాఖ కూడా వార్తలు నిలిచింది. తెలంగాణ జైళ్ల శాఖ దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకొని వార్తలు నిలిచింది. సో గడిచిన సంవత్సరంలో అత్యధిక ఆదాయం వస్తున్న జైళ్ల శాఖలను గనక తీసుకుంటే తెలంగాణ జైళ్ల శాఖ ఆల్మోస్ట్ 600 crores కంటే ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించి వార్తలు నిలిచింది. అంటే జైల్లో ఉండే ఖైదీలు చేసే పని ఆధారంగా వారు చేసే ఉత్పత్తులు ఉంటాయి కదా, వస్తు ఉత్పత్తులు ఉంటాయి కదా, ఆ వస్తువులను అమ్మడం ద్వారా ఆ జైళ్ల శాఖకు అంత మొత్తంలో ఆదాయం వస్తుంది అన్నట్టు. దేశంలోనే అధిక మొత్తంలో ఆదాయం సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన జైళ్ల శాఖ ఏదంటే తెలంగాణ జైళ్ల శాఖ. సో ఇప్పుడు ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, జైళ్ల శాఖ అనే అంశము రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. రాష్ట్ర జాబితా అంటే ఏంటి? మనకు రాజ్యాంగంలోని షెడ్యూల్ 7 ఉంటుంది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 7 ఏం చెప్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార విభజన గురించి చెప్తుంది. అంటే దేశంలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. దేశమంతా అమలయ్యే కేంద్ర ప్రభుత్వం మరియు ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. సో అలా 2 ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్రభుత్వాలకు కల్పించే అధికారాల విషయంలో రాజ్యాంగంలోని షెడ్యూల్ 7లో అధికారాల విభజన గురించి ప్రస్తావించడం జరిగింది. అక్కడ 3 జాబితాలు ఉంటాయి. 3 జాబితాలు. సో 3 జాబితాల్లో ఫస్ట్ జాబితా వచ్చేసి కేంద్ర జాబితా అంటాం. కేంద్ర జాబితా, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వానికి కల్పించబడిన అధికారాలు. ఈ జాబితా, ఈ లిస్టులో ఏముంటుంది? యూనియన్ లిస్ట్ అంటాము. ఈ లిస్టులో పేర్కొనబడిన అంశాలు ఏవైతే ఉంటాయో ఈ అంశాలపైన సంపూర్ణ అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అండ్ రెండవ జాబితా వచ్చేసి రాష్ట్ర జాబితా అంటాము. అంటే ఏంటి? స్టేట్స్ లిస్ట్. ఈ లిస్టులో లేదా ఈ జాబితాలో పేర్కొనబడిన అంశాలు ఏవైతే ఉంటాయో వీటిపైన సంపూర్ణ అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాలు, కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అవి మాత్రమే చేస్తాయి అన్నట్టు వీటిపైన చట్టాలు. అండ్ మూడవ జాబితా వచ్చేసి ఉమ్మడి జాబితా. సో ఉమ్మడి జాబితా అంటే ఈ జాబితాను మనం ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాం మన సోర్స్. సో ఉమ్మడి జాబితా విషయానికి వస్తే ఉమ్మడి అంటున్నాను. కేంద్ర జాబితాలోని అంశాలు కాకుండా, రాష్ట్ర జాబితాలోని అంశాలు కాకుండా ఇది ఒక ప్రత్యేక జాబితా. ఈ జాబితాలో పేర్కొనబడిన అంశాలపైన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కూడా చట్టాలు చేసే అధికారం ఉంటుంది అన్నట్టు. సో అలా 3 జాబితాలు ఉంటాయి. ఏ షెడ్యూల్లో? మనకి రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో లేదా ఆర్టికల్ 246 అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు రాష్ట్ర జాబితా అంటున్నాను కదా, ఈ జాబితాలో పేర్కొనబడిన అంశాలపైన ఎవరికి సంపూర్ణ అధికారం ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది? రాష్ట్రాలకు ఉంటుంది. సో అలా ఒక రాష్ట్రంలో ఉండే జైళ్ళు ఏవైతే ఉంటాయో ఆ జైళ్ళకి సంబంధించి నిర్వహణ, నియంత్రణ అనేది ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్కి కల్పించబడిన అధికారాలు. ఈ రోజు హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్తున్నాను. సో దేశంలోనే మొట్టమొదటిసారి జైల్ రేడియోని ఏర్పాటు చేసింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. జైల్ రేడియో. సో రేడియో అంటే మన అందరికీ తెలుసు, పాటలు వింటూ ఉంటాం, ఏదైనా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటాం, వార్తలు వింటూనే ఉంటాం. సో అలా హర్యానా రాష్ట్రంలోని జైళ్ళు ఏవైతే ఉంటాయో ఆ జైళ్ళన్నిట్లో కూడా ఒక ప్రత్యేక రేడియో సౌకర్యాలను కల్పిస్తోంది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. అంటే హర్యానా రాష్ట్రంలోని జైళ్ళ వరకు పరిమితం అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక ఫౌండేషన్ పేరు కూడా గుర్తుంచుకోండి, టింకా టింకా ఫౌండేషన్. టింకా టింకా ఫౌండేషన్. సో టింకా టింకా ఫౌండేషన్ అంటే ఏంటంటే దేశంలో జైల్ రీఫార్మ్స్ కోసం ప్రయత్నిస్తున్న సంస్థ. అంటే జైల్ రీఫార్మ్స్ అంటే ఏంటి? జైలులో ఉండే ఖైదీల విషయంలో కానివ్వండి, జైలులో కల్పించే సౌకర్యాల విషయంలో కానివ్వండి, సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఒక సంస్థ టింకా టింకా ఫౌండేషన్. సో టింకా టింకా ఫౌండేషన్ మరియు హర్యానా స్టేట్ గవర్నమెంట్ ఈ 2 కలిసి కూడా హర్యానా రాష్ట్రంలోని జైళ్ళన్నిట్లో కూడా రేడియో సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు వార్తలు నిలిచాయి. అంటే ఈ జైళ్ళలో ఎవరైతే ఉంటారో ఖైదీలు వారే ఈ రేడియో మొత్తాన్ని కూడా నిర్వహిస్తారు
ఇస్తారు. ఆ జైలు ఇన్మేట్స్ అంటారు. జైలు ఇన్మేట్స్ అంటే ఏంటంటే జైలులో ఉండే ఖైదీలు. వారు ఏం చేస్తారు, ఇందులో పాటలు పాడడం కానివ్వండి, పాటలను టెలికాస్ట్ చేయడం కానివ్వండి, వార్తలు చెప్పడం కానివ్వండి. సో అలా జైల్లో ఉండే ఖైదీలకు ఏదో రకమైన ఒక ఉల్లాసభరితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఇలాంటి ఒక చొరవ తీసుకొని ఈరోజు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల దేశంలోని ఏ జైళ్ల శాఖ విషయానికి వస్తే జైల్ రేడియో సంబంధిత అంశం వార్తలు నిలిచింది అంటారు. హర్యానా రాష్ట్రానికి సంబంధించి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ ఫౌండేషన్ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, టింకా ఫౌండేషన్. సో జైల్ రిఫార్మ్స్ కోసం పనిచేస్తున్న ఒక సంస్థ. సో ఈ రెండు కలిసి కూడా హర్యానా రాష్ట్రంలో జైళ్ళ అన్నిట్లో కూడా రేడియో సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఈరోజు ఒక కీలకమైన అంశంతో వార్తలు నిలిచాయి. మనందరికీ తెలుసు ఆర్టికల్ 23 చాలా ఇంపార్టెంట్. పీడన నిరోధక హక్కులు ఉంటాయి రాజ్యాంగంలో. పీడన నిరోధక హక్కులో ఒక ఆర్టికల్ అయిన ఆర్టికల్ 23 ఏంటంటే ఈవెన్ జైళ్లలో ఉండే ఖైదీలు ఉంటారు కదా, ఆ ఖైదీల పైన కూడా మనం పీడనానికి గురి చేయకూడదు. అంటే వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్ తీసుకురాకూడదు, మానసికంగా కానీ శారీరకంగా కూడా కానివ్వండి. అంతెందుకు, ఇందాక మనం చర్చించుకున్నాం, తెలంగాణ జైళ్ల శాఖ దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తుంది అంటున్నాను. అత్యధిక ఆదాయం అంటే ఏంటంటే ఈ జైల్లో ఉండే ఖైదీలు ఏం చేస్తారు, వారి నుండి ఏదో ఒక పని చేసుకుంటారు. ఎవరు, ఈ జైళ్ల శాఖ ఉంటాయో తెలంగాణ జైళ్ల శాఖ అంటున్నాను. సో తెలంగాణలోని జైళ్ళు ఏవైతే ఉంటాయో ఈ జైళ్లలో ఉండే ఖైదీల నుండి ఏదో రకమైన పనిని ఆశిస్తాయి ఆ జైళ్ల శాఖ. అలా పని చేసినందుకు, ఆ ఖైదీలు పని చేస్తారు కదా, ఆ పని చేసినందుకు వారికి ఎంతో కొంత వేజెస్ కూడా ఇస్తారు. కనీస వేతనాల చట్టం అనేది జైల్లో ఉండే ఖైదీలకి కూడా అమలవుతుంది. మినిమం వేజెస్ యాక్ట్ 1948. జైల్లో ఉండే ఖైదీలు ఉంటారు కదా, వారు చేసిన పని ఏదైతే ఉంటుంది, ఇప్పుడు చూడండి తెలంగాణ రాష్ట్రంలో మై నేషన్ పెట్రోల్ బంకులు అంటారు. మై నేషన్ పెట్రోల్ బంక్ అంటే ఏంటి, జైల్లో ఉండే ఖైదీలు వారిచే నిర్వహించబడుతున్న, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఒక పెట్రోల్ బంక్. అండ్ జైల్లో నుండి శానిటైజర్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో తెలంగాణ జైళ్ల శాఖ ఎందుకు టాప్ ప్లేస్ లో నిలిచింది ఆదాయం విషయంలో అంటే, ఆ జైల్లో ఉండే ఖైదీలందరిచే కూడా డిమాండ్ ఉన్న శానిటైజర్లను, మాస్క్లను కుట్టించారు. అలా ఖైదీలు ఈ శానిటైజర్లను తయారు చేయడము, మాస్క్లను తయారు చేసడం ఉందనుకోండి, ఈ పని కోసం వారికి ఎంతో కొంత వేజెస్ కూడా ఇస్తారు, జీతం కూడా ఇస్తారు. సో ఇలాంటి జీతాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్ణియా సెంట్రల్ జైలు వారు ఉన్నారు కదా, సో వీరు మనీ డ్రా చేసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి జైలులో ఏటీఎంను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో జైల్లో ఉండే ఖైదీల విషయంలో కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి అకార్డింగ్ టు ఆర్టికల్ 23. వారిని ఎలాంటి పీడనకు గురి చేయకూడదు. వారి నుండి ఏదైనా పని ఆశిస్తే ఆ చేసిన పనికి తగిన ప్రతిఫలం కూడా చెల్లించాలి. అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక సర్వే వార్తలో నిలిచింది. సర్వే, సో ప్రపంచంలోని అన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు, కానీ కొన్ని ఇంపార్టెంట్ నేషన్స్ ఏంటంటే ఇండియా, అమెరికా, యుఎస్ఏ, బ్రిటన్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఈ 6 దేశాలు ప్రముఖం అన్నట్టు. సో అన్ని దేశాల్లో కూడా ఒక సంస్థ సర్వే చేసింది. ఆ సంస్థ ఏంటంటే బీసీజీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంటాం, బీసీజీ. సో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అండ్ జూమ్ సంస్థ. సో బీసీజీ అండ్ జూమ్ సంస్థ వారు చేసిన సర్వే ఈరోజు కొన్ని చెప్తున్న నిజాలు ఏంటంటే, ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో గడిచిన సంవత్సరం మనం చూసాము, సాఫ్ట్వేర్ రంగం విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుండి పనిచేస్తున్నారు. వారికి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో ఒక్కొక్క సంస్థ, అది విప్రో కానివ్వండి, గూగులే కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఒరాకిలే కానివ్వండి, చాలా ఉన్నాయి. సో ప్రపంచంలోని ప్రతి సాఫ్ట్వేర్ సంస్థ కూడా ప్రస్తుతం ఆ సాఫ్ట్వేర్ సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కల్పించిన అవకాశం ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండే పని చేయండి. సో ఇలాంటి అంశం పైన ఈ బీసీజీ జూమ్ వారు చేసిన సర్వే ఏం చెప్తుంది అంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే నిబంధనను టోటల్గా శాశ్వతంగా మార్చండి అంటున్నారు. శాశ్వతంగా అంటే ఏంటి, ఇక మీదట వారు ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. మాకు కావాల్సింది పని, మీరు ఎక్కడ ఉండి పని చేసినా సరిపోతుంది, మాకు కావాల్సిన ప్రాజెక్టులను ఫుల్ఫిల్ చేయండి అని చెప్పేసి దాదాపు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ని నిర్వహించండి అని చెప్పేసి ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా చేసిన సర్వే ఆధారంగా దాదాపు 87% ఆఫ్ సాఫ్ట్వేర్ సంస్థలు ఏవైతే ఉంటాయో, ప్రపంచంలో ఉండే అగ్రగామి సాఫ్ట్వేర్ సంస్థలు ఉంటాయి కదా, ఈ సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ఏం కోరుకుంటున్నాయట అంటే అసలు ఎంప్లాయీస్ అందరినీ కూడా పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితం చేద్దామని భావిస్తున్నాయట. సో ఈ ఒపీనియన్ తెలియజేశాయి. అంటే 87% సాఫ్ట్వేర్ సంస్థలు ఇక మీదట వర్క్ ఫ్రమ్ హోమ్ అనే నిబంధనని అమలు చేయాలనే యోచనలో ఉన్నాయంట. ఎందుకు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సాఫ్ట్వేర్ సంస్థకి కావాల్సింది ప్రాజెక్టులను చేయడం. ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వారి ఎంప్లాయీస్తో చేయించుకుంటారు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి వారు ఎక్కడ ఉంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఇంట్లో ఉండి పని చేసినా సంస్థలో ఉండి పని చేసినా వారికి కావాల్సింది పని. అండ్ ఇటీవల సంస్థలు ఏం చెప్తున్నాయంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుందంట. సో వీరిపైన కంప్లీట్గా సర్విలెన్స్ ఉండడం ద్వారా ప్రతి నిమిషం ఒక్కొక్క ఎంప్లాయీతో ఆ టీమ్ లీడర్ కాంటాక్ట్లో ఉండడం ద్వారా అసలు ఎఫిషియన్సీ వర్క్ ఎఫిషియన్సీ అనేది ఇంట్లో ఉండి చేస్తేనే ఎక్కువగా పని రాబడుతున్నామంట. ఇదొక అంశము. అండ్ దాంతోపాటు దాదాపు 3 రెట్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిందంట. ఎందుకు 3 రెట్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటే ప్రస్తుతం సాఫ్ట్వేర్ సంస్థలు ఏవైతే ఉంటాయో మనం చూడండి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. ఏదైనా సాఫ్ట్వేర్ సంస్థ మీరు హైదరాబాద్లో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, చూడండి ఒక సాఫ్ట్వేర్ సంస్థ ఉందంటే హై ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా అవస్థాపన సౌకర్యాలు ఉంటాయి. అక్కడ కల్పించబడిన 5 స్టార్ సౌకర్యాలు కానివ్వండి అవన్నీ కూడా. అందులో ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే వారు ఎక్కడైతే ఉంటారో వారి ఇంటి నుండి సంస్థకి తీసుకురావడానికి క్యాబ్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. సో ఇలాంటివన్నిటికి కోసం మెయింటెనెన్స్, అంత పెద్ద బిల్డింగ్ రెంట్ కోసం కానివ్వండి, ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం కానివ్వండి, వీటి కోసం అయ్యే ఖర్చు చాలా విపరీతంగా ఉంటుంది, కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ అందరు ఇంటి నుండి చేస్తే ఈ అమౌంట్ మొత్తం కూడా సంస్థకి మిగిలిపోతుంది. ఇలా భావిస్తున్నాయి సంస్థలు. సో పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే నిబంధనని అమలు చేస్తాము, దీనికే పరిమితం అవుతామని చెప్పేసి ప్రపంచంలోని 87% సాఫ్ట్వేర్ సంస్థలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయట. చూడాలి, ఇప్పటికే చాలా సాఫ్ట్వేర్ సంస్థలు చూడండి ఈ రానున్న 2021 డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితం చేస్తున్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థలు ఇవి కూడా ఇప్పుడు తెరుచుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే వారికి కావాల్సిన పని జరుగుతోంది, అట్ ద సేమ్ టైం వారికి ఆదాయం కూడా మిగులుతోంది. ఈ రెంట్ల విషయంలో కానివ్వండి, క్యాబ్ల విషయంలో కానివ్వండి, అక్కడ కల్పించబడే రెస్టారెంట్ల విషయంలో కానివ్వండి, ఎంప్లాయీకి కనిపించే సౌకర్యాల విషయంలో కానివ్వండి. సో ఇవన్నీ కూడా లేకుండా వారికి కావాల్సిన పని జరుగుతుంది. కాబట్టి ఈ బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని గుర్తుంచుకోండి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎక్కడ హెడ్ క్వార్టర్? బోస్టన్ కేంద్రంగా పనిచేస్తుంది. బోస్టన్ ఎక్కడ? యుఎస్ఏ. సో యుఎస్ఏ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ బీసీజీ జూమ్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే ఈరోజు వార్తలు నిలిచింది. సో కోవిడ్-19 కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే నిబంధన ఏదైతే ఉంటుందో దానినే శాశ్వతంగా మార్చండి అని ప్రపంచంలోని 87% సాఫ్ట్వేర్ సంస్థలు కోరుకుంటున్నాయంట. ఈ అంశం ఒకటి వార్తలు నిలిచింది. ఈ సర్వే గుర్తుంచుకోండి ఎవరు చేశారనేది. అండ్ నెక్స్ట్, మిస్క్యారియేజ్ అండ్ bereavement, మిస్క్యారియేజ్ అండ్ bereavement లీవ్ లా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మిస్క్యారియేజ్ అండ్ bereavement లీవ్ లాని పాస్ చేసి ఈరోజు న్యూజిలాండ్ పార్లమెంట్ వార్తలో నిలిచింది. సో న్యూజిలాండ్ ప్రభుత్వం ఇటీవల ఏమని యోచించింది అంటే ఆ దేశంలో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో గర్భం దాల్చిన మహిళలు ఉంటారు కదా, ఆ మహిళ గర్భం దాల్చిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 వీక్స్లో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, సో ఈ ఎవరైతే ఉంటారో ఆ గర్భం దాల్చిన మహిళలకు అనుకోకుండా గర్భ విచ్ఛితి జరిగిందనుకోండి, గర్భస్రావం జరిగిందనుకోండి, వారికి పెయిడ్ లీవ్స్ అంటే ఏంటి? వేతనంతో కూడిన సెలవులను కల్పించే ప్రతిపాదన కోసం ఈ ఒక్క బిల్లును రూపకల్పన చేసింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ప్రస్తుతం న్యూజిలాండ్లో ప్రధాని ఎవరు? జెసిండా అడర్న్. ఈ నిబంధన తీసుకురావడం ద్వారా ప్రపంచంలో 2వ దేశంగా ఈరోజు న్యూజిలాండ్ వార్తలు నిలిచింది. 2వ దేశం అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పటి వరకు గర్భం దాల్చిన ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఎవరైతే ఉంటారో, భారతదేశ విషయాన్ని చెప్తున్నాను. సో భారతదేశంలో గర్భం దాల్చిన ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక పెయిడ్ లీవ్స్ ఏంటంటే, ఒకటి ప్రసూతి సెలవులు. మహిళకు ప్రసూతి సెలవులు కల్పిస్తుంది, వేతనంతో కూడిన సెలవులు 2 విడతలు కల్పిస్తారు. 182 డేస్ లేదా 6 మంత్స్. అకార్డింగ్ టు ఆర్టికల్ 42 ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 42 ఏం చెప్తుంది అంటే మహిళకి ప్రత్యేక సౌకర్యాలు, పని ప్రదేశాల్లో మహిళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. అందులో భాగంగా ప్రసూతి సెలవుల చట్టం 1961ని అనుసరించి భారత ప్రభుత్వం దేశంలోని ప్రతి మహిళకి కూడా, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రసూతి సెలవుల చట్టం ఆధారంగా వేతనంతో కూడిన సెలవులు కల్పిస్తుంది. దాంతోపాటు ఎగ్జాంపుల్ గర్భం దాల్చిన మహిళ ఉంటారు కదా, అనుకోకుండా 20 వీక్స్ కానివ్వండి, 25 వీక్స్ కానివ్వండి,
సో అబ్నార్మల్గా ఏదైనా గర్భవిచ్ఛితి జరిగిందనుకోండి, కడుపులో పెరుగుతున్న ఫీటస్ పిండం ఏదైతే ఉంటుందో చనిపోయింది అనుకోండి, స్టిల్ బర్త్ అంటాము. సో ఆ చనిపోయిన వాళ్ళు మిస్ క్యారేజ్ అంటాము. సో అలా కడుపులోని పిండం కడుపులోనే చనిపోయినప్పుడు వారికి కావలసిన వైద్య సౌకర్యాల కోసం పెయిడ్ లీవ్స్ని కల్పిస్తోంది ప్రస్తుతం భారత ప్రభుత్వం. పెయిడ్ లీవ్స్ అంటున్నాను అంటే వేతనంతో కూడిన సెలవులు. ఆ ట్రీట్మెంట్ కోసం ఎన్ని రోజులైతే వారికి మెడికల్ ఫెసిలిటీస్ కావాలో అన్ని రోజులు సెలవులు కల్పిస్తుంది భారత ప్రభుత్వం. అలా ప్రపంచంలో ఏకైక దేశం ఇప్పటి వరకు భారతదేశమే. అంటే మిస్ క్యారియేజ్ లీవ్స్ అంటారు. మిస్ క్యారియేజ్ పెయిడ్ లీవ్స్ అంటే ఏంటంటే, మిస్క్యారేజ్ అంటే ఏంటంటే కడుపులోని పిండం కడుపులోనే చనిపోయినప్పుడు ఆ గర్భస్రావం చేస్తారు కదా, అబార్షన్ చేయడానికి కావలసిన సౌకర్యాల కోసం కనీసం ఒక 3 to 4 days ఏవైతే ఉంటాయో వారికి పెయిడ్ లీవ్స్ని కల్పిస్తాయి ప్రభుత్వాలు. సో ఇలాంటి ఒకే ఒక దేశం భారతదేశం. ఈ అంశాన్ని ఈరోజు న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా న్యూజిలాండ్లోని మహిళల కోసం అమలు చేస్తున్నట్టుగా ఒక చట్టాన్ని పాస్ చేయడం జరిగింది. సో మిస్క్యారియేజ్, ఈ చట్టం పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మిస్ క్యారియేజ్ అండ్ బిరేవ్మెంట్ లీవ్ లా ఏ దేశానికి సంబంధించి పాస్ అయింది? న్యూజిలాండ్కి సంబంధించి. సో మహిళలు ఎవరైతే ఉంటారో, అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఆ గర్భవిచ్ఛితి జరిగిన మహిళ ఉంటుంది కదా, తనతో పాటు తన భర్తకి కూడా 3 to 4 days లీవ్స్ ఇస్తారన్నట్టు ఈ చట్టం అనుసరించి. సో పెయిడ్ లీవ్స్ని కల్పించే, గర్భం దాల్చిన మహిళ ఎవరైతే ఉంటారో వారికి పెయిడ్ లీవ్స్ కల్పించే ఒక ప్రత్యేక చట్టాన్ని పాస్ చేసిన రెండవ దేశంగా, మొదటి దేశం ఏంటి భారతదేశం, రెండవ దేశంగా న్యూజిలాండ్ ఈరోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. అండ్ మహిళలకి సంబంధించి ఇటీవలే న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, దేశంలో విద్యాభ్యాసం చేస్తున్న గర్ల్స్ ఎవరైతే ఉంటారో, బాలికలు ఎవరైతే ఉంటారో, కళాశాల విద్యను అనుసరించేవారు కానివ్వండి, హై స్కూల్ విద్యను అభ్యసించేవారు కానివ్వండి, సో లేకపోతే యూనివర్సిటీ విద్యను అభ్యసించేవారు కానివ్వండి, వారందరికీ కూడా పీరియడ్ పావర్టీని గుర్తుంచుకొని, సో పీరియడ్ పావర్టీని దృష్టిలో ఉంచుకొని వారికి పీరియడ్ కిట్స్ని ఉచితంగా కల్పిస్తున్న దేశం. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి అంశాలు చూడండి. ఇటీవల స్కాట్లాండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా వార్తలు నిలిచింది. పీరియడ్ కిట్స్ని దేశంలోని మహిళలందరికీ కూడా ట్యాంపన్స్ కానివ్వండి, ఈ సేఫ్టీ నాప్కిన్స్ కానివ్వండి ఉచితంగా కల్పిస్తున్న ఏకైక మొట్టమొదటి దేశం స్కాట్లాండ్. ఋతు సమయంలో సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని. మరియు ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం కూడా ట్యాంపోన్ ట్యాక్స్ని రద్దు చేస్తూ వార్తలు నిలిచింది. మరియు న్యూజిలాండ్ పీరియడ్ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని విద్యాభ్యాసం చేస్తున్న బాలికల కోసం పూర్తి ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ని, ట్యాంపోన్స్ని కల్పిస్తుంది. సో అలాంటి న్యూజిలాండ్ మహిళల కోసం చేసిన ప్రత్యేక చట్టం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజరహో వద్ద ఏర్పాటు చేయబడిన నూతన కన్వెన్షన్ సెంటర్ ఈరోజు వార్తలు నిలిచింది. సో ఖజరహో చాలా ఇంపార్టెంట్ ప్రాంతం. ఖజరహోకి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చర్చించుకుంటున్నాం. ఖజరహో దేవాలయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దేవాలయం, ప్రత్యేక దేవాలయం, వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపదగా ఖజరహో దేవాలయాన్ని యునెస్కో గుర్తించింది. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతం అన్నట్టు. సో అలాంటి ఖజరహోకి సంబంధించి ఇటీవల మనం లాస్ట్ మంత్ చర్చించుకున్నాం ఖజరహో డ్యాన్స్ ఫెస్టివల్ అనే అంశాన్ని. ఖజరహో డ్యాన్స్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటి, చరిత్ర ఏంటి, ఏ సంస్థ నిర్వహిస్తోంది, ఈ సంవత్సరం 8వ ఎడిషన్, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ రోజు ఖజరహో, మన చరిత్రలోని ఖజరహో ప్రాంతం మరొకసారి వార్తలు నిలిచింది. ఖజరహో వద్ద మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసిన నూతన కన్వెన్షన్ సెంటర్. ఆ కన్వెన్షన్ సెంటర్ పేరు గుర్తుంచుకోండి, ఛత్రసాల్ కన్వెన్షన్ సెంటర్. ఇటీవల పర్యాటక రంగానికి సంబంధించి, పర్యాటక రంగానికి ప్రాధాన్యతను ఇచ్చే ఛత్రసాల్ కన్వెన్షన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటే వార్తలు నిలిచింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో, సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరున్నారు? ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు. సో భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడానికి చాలా కార్యక్రమాలు ఇటీవల ఇనిషియేటివ్తో ముందుకు వస్తున్నారు. ఎగ్జాంపుల్ ఐకానిక్ డెస్టినేషన్ ప్లేస్ అంటే భారతదేశంలో ప్రస్తుతం 19 ఐకానిక్ డెస్టినేషన్స్ ఉన్నాయి, అందులో ఖజరహో కూడా ఒకటి. సో అలా ఐకానిక్ డెస్టినేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఖజరహో వద్ద
నూతనంగా ఒక కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసింది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. దీనికి ప్రోత్సాహం ఇచ్చింది కేంద్ర మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వారు. అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఐకానిక్ డెస్టినేషన్, ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, ఛత్రసాల్ కన్వెన్షన్ సెంటర్ అంటున్నాను. యాక్చువల్గా ఛత్రసాల్ అనే వ్యక్తి పేరు ఇది. సో మహారాజా ఛత్రసాల్ అనే వ్యక్తి ఎవరంటే ఒకప్పుడు బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు మహారాజా ఛత్రసాల్. తన పేరుతో ఈరోజు ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటైంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మైస్ అని గుర్తుంచుకోండి, మైస్. సో మైస్లో ఎం అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్ అండ్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్స్. సో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా ఈ కన్వెన్షన్ సెంటర్లో తరచూ మీటింగ్స్ కానివ్వండి, కాన్ఫరెన్సెస్ కానివ్వండి, ప్రత్యేక ఎగ్జిబిషన్స్ కానివ్వండి. సో ఖజురహో ప్రాంతానికి సంబంధించి మనందరికీ తెలుసు ఖజురహో దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ఖజురహో దేవాలయం వాత్సాయన కామసూత్ర ఏదైతే ఉంటుందో మనకి ఆ వాత్సాయ కామసూత్రాల పుస్తకంలోని నిదర్శనమే మనకు అక్కడ చిత్రాల రూపంలో దర్శనమిస్తాయి. ఖజురహో దేవాలయం పైన బూతుబొమ్మలు ఉంటాయి చూడండి, చాలా ప్రత్యేకము. సో అలాంటి ఖజురహో ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా ఛత్రసాల్ కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ మధ్యప్రదేశ్లోని ఈ దేవాలయం ఏదైతే ఉంటుందో, మధ్యప్రదేశ్ దేవాలయం ఉంటుంది కదా, పురాతన దేవాలయం 885 AD టు 1050 AD మధ్యలో నిర్మితమైన ప్రాంతం. అప్పుడు పరిపాలించిన వాళ్ళు ఎవరంటే చండేలాలు. సో చండేలాలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఖజురహో దేవాలయాన్ని ఎవరు నిర్మించారని చేతిలో కనుక ప్రశ్న అడిగితే చండేలాలు అని గుర్తుంచుకోండి, చండేల వంశీయులు, చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ బుందేల్ఖండ్ కింగ్ ఎవరైతే ఉంటారో మహారాజా ఛత్రసాల్ పేరిట ఒక ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసింది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి అండ్ ఐకానిక్ డెస్టినేషన్ ప్లేస్గా ఉన్న ఖజురహో ప్రాంతాన్ని డెవలప్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహిస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే చాలా కార్యక్రమాలు మనం చూస్తున్నాం. కేరళకి సంబంధించి మై ఫస్ట్ ట్రిప్పే కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దేకో అప్నా ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం ఎవరు మనకి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక టూరిస్ట్ కూపన్స్ని ప్రారంభించారు. టూరిస్ట్ కూపన్స్ అంటే ప్రత్యేక రాయితీలు ఇస్తారు పర్యాటకులకు. సో అలా పర్యాటక రంగం ఏదైతే ఉందో ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితి కాలంలో స్తంభించిపోయింది. ఈ స్తంభించిపోయిన పర్యాటక రంగాన్ని ప్రత్యేకంగా ముందుకు తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ వార్తలు నిలుస్తాయి. అండ్ నెక్స్ట్, సో బీహార్ స్టేట్ ఈరోజు వార్తలో నిలిచింది. బీహార్ చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల చాలా విషయాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ వార్తలు నిలుస్తుంది. సో ఈరోజు బీహార్ ఇండియాలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే 2 గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్సీ టౌన్స్, 2 గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్సీ టౌన్స్, గ్రీన్ టౌన్స్ అనొచ్చు. ఆ 2 టౌన్స్ పేరు గుర్తుంచుకోండి. ఒకటి రాజ్గిర్, బీహార్ రాష్ట్రంలోని రాజ్గిర్ అండ్ బోధ్గయ. సో బోధ్గయ బుద్ధునికి సంబంధించి మనకు చాలా ఇంపార్టెంట్. బోధ్గయ అండ్ రాజ్గిర్ ఈ 2 ప్రాంతాలు కూడా పూర్తి రెనవబుల్ ఎనర్జీతో ఉండనున్నాయి. రానున్న 2023 సంవత్సరం నుండి ఈ 2 టౌన్స్ ఏవైతే ఉంటాయో, గ్రీన్ టౌన్స్ అంటే ఏం లేదు, ఈ టౌన్స్కి ఈ టౌన్లో ఉండే నివాసాలు ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సిన విద్యుత్ ఉంటుంది కదా, టోటల్గా రెనవబుల్ ఎనర్జీ పైనే డిపెండ్ అవుతాయి అన్నట్టు. 100% రెనవబుల్ ఎనర్జీ ఆధారంగానే ఈ 2 టౌన్స్లో విద్యుత్ సౌకర్యాలు తీరుస్తారన్నట్టు. అలా భారతదేశంలోనే మొట్టమొదటిసారి బీహార్ రాష్ట్రంలో 2 గ్రీన్ టౌన్స్ ఏర్పాటాయి. ఈరోజు వార్తలు ఏర్పాటాయి అనకూడదు. సో 2023 సంవత్సరం నుండి టోటల్ 100% గ్రీన్ ఎలక్ట్రిసిటీలో భాగంగా ఈ ఒక అంశం వార్తలు నిలిచింది. ఇటీవల బీహార్ రాష్ట్రానికి సంబంధించి UNEPతో ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రం, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇటీవల బీహార్ స్టేట్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్తో ఒప్పందం కుదుర్చుకుంది పర్యావరణానికి సంబంధించి. అండ్ ఇటీవల బీహార్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇథనాల్ పాలసీని రూపకల్పన చేసింది. ఇథనాల్ విధానం అదంతా చర్చించుకున్నాం మనం. సో యుఎన్ఈపీ ఒప్పందం కానివ్వండి, మొట్టమొదటి విషయం భారతదేశంలో ఇథనాల్ పాలసీని తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే బీహార్. సో అలా కొత్త కొత్త పాలసీలు ఏవైతే వార్తలు ఇస్తాయి. ఇటీవల కర్ణాటక రాష్ట్రం కూడా మొట్టమొదటిసారి ఒక పాలసీ తీసుకొచ్చింది, ఇంజనీరింగ్ R&D పాలసీ అని చెప్పేసి. సో ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో బీహార్ రాష్ట్రంలో సో చూడండి, రానున్న 2023 సంవత్సరం నుండి ఈ 2 టౌన్స్ ఏవైతే ఉంటాయో ఇందులో నివసించే ప్రజలకు కానివ్వండి, అక్కడ ఉండే ఇండ్లు కానివ్వండి, టోటల్గా 100% రెనవబుల్ ఎనర్జీ, అది సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, వీరికి సౌకర్యాలు కల్పిస్తారు అన్నట్టు. సో మనకు కావాల్సిన విద్యుత్ అవసరాలు రెనవబుల్ ఎనర్జీ
ఎనర్జీ ఆధారంగానే గడుస్తాయి. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇందుకు మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రత్యేకంగా ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. రానున్న 2 సంవత్సరాల్లో 500 మెగావాట్స్ విద్యుత్ని బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో మనకి సోలార్ ఎనర్జీ అంటున్నాను. సోలార్ ఎనర్జీ అంటేనే పునరుత్పాదక ఇంధనం. మనకేంటి, మనకు రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. సో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీలో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సౌరశక్తికి సంబంధించిన కీలక సంస్థ. బీహార్ రాష్ట్రంలో రానున్న విత్ ఇన్ 1 year లోనే 500 మెగావాట్స్ విద్యుత్ని జనరేట్ చేసే రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నేరుగా ఈ బిట్టు గుర్తుంచుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ 2 టౌన్స్ గ్రీన్ టౌన్స్గా గుర్తింపు పొంది ఈరోజు వార్తలు నిలిచాయి. ఇందుకు కావాల్సిన కార్యాచరణని రాష్ట్ర ప్రభుత్వం ముందుండి నడిపిస్తోంది. సో దీన్ని గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్సీ టౌన్స్ అనొచ్చు, లేదంటే గ్రీన్ టౌన్స్ అనొచ్చు, ఏదైనా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇండియా జపాన్ సంబంధాల్లో భాగంగా ఇటీవలే ఇండియా జపాన్కి సంబంధించి మనం తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. క్వాడ్ గ్రూపింగ్ కావచ్చు. అండ్ జపాన్కి సంబంధించి ఇటీవల జపాన్ నూతన ప్రధాని యోషిహిదే సుగా, చాలా ఇంపార్టెంట్, చాలా ఏళ్ల పాటు షింజో అబే గారు ఉన్నారు. అతని సమయంలో తన తర్వాత తన పదవి సంబంధించి ప్రస్తుతం జపాన్ ప్రధానిగా యోషిహిదే సుగా గారు ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఇటీవల ఉత్తరాఖండ్ వార్తలు నిలిచింది. అటవీ స్వస్థత కేంద్రం అంటే ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ అంటాము. అలాంటి అటవీ స్వస్థత కేంద్రం ఏర్పాటుకు జపానే మనకు ఆదర్శం. అక్కడ షిన్రిన్ యోకు అనే ఒక అటవీ స్నానాన్ని ఆచరిస్తారు. సో ఇలాంటి చాలా అంశాలు. మరియు భారతదేశానికి సంబంధించి విపత్తు సంబంధిత సమయాల్లో జపాన్ ఎప్పుడూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే 2011 సంవత్సరంలో మాకు సునామీ సంభవించినప్పుడు అన్ని దేశాల్లోకి వెళ్ళా భారతదేశమే ముందుండి మాకు సాయం చేసిందని జపాన్ తరచూ భారతదేశానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. అండ్ క్వాడ్ గ్రూపింగ్, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ గ్రూపింగ్ లో జపాన్ కూడా ఒకటి. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ చాలా ఇంపార్టెంట్. సో భారత్ జపాన్ సంబంధాల భాగంగా ఈరోజు జపాన్ ప్రభుత్వం భారతదేశానికి 233 బిలియన్ యెన్స్ ఆర్థిక సాయాన్ని రానున్న రోజుల్లో చేయబోతున్నారంట. 233 బిలియన్ యెన్స్. యెన్ అంటే ఏంటంటే జపాన్ యొక్క కరెన్సీ. ఈ నిధులను ఎందుకు ఉపయోగపడతాయి భారతదేశంలో అంటే కొన్ని ప్రాజెక్ట్స్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ఉంది కదా, ఢిల్లీ మెట్రో 4th phase ఉపయోగిస్తారు. ఈ నిధులతో కొంచెం సహకారం తీసుకుంటారు. అండ్ నమ్మే మెట్రో అంటే ఏంటి, బెంగళూరు నమ్మే మెట్రో ఎక్స్టెన్షన్ ఫేజ్కు ఉపయోగిస్తారు. అండ్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు. మరియు రాజస్థాన్ రాష్ట్రంలో ఫ్లోరోసిస్ ప్రబలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, జుంజున్ ప్రాంతాలు కానివ్వండి, జుంజునుల్ ప్రాంతం ఉంటుంది అండ్ బార్మర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. భారతదేశంలో ఫ్లోరోసిస్ సమస్య అత్యధికంగా ఉండే రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ టాప్ ఉంటుంది. సో అలాంటి రాజస్థాన్లో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ నిధులతో చేస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. సో భారతదేశానికి ఇటీవల జపాన్ ప్రభుత్వం ఎంత మొత్తంలో ఆర్థిక సహాయాన్ని శాంక్షన్ చేసింది, లోన్ క్లియర్ చేసింది అంటే 233 బిలియన్ యెన్స్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఒడిషా ఈరోజు వార్తలు నిలిచింది. ఒడిషా అంటేనే ఎక్కువగా వరదలకి సంబంధించి రాష్ట్రం, వరదలకు సంబంధించి తరచూ వార్తలు నిలుస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, 1999 సూపర్ సైక్లోన్, 1999 ఇయర్ ఒడిషా చరిత్రలోనే తీవ్ర బాధ సంబంధిత సంవత్సరం. ఎందుకంటే చాలా బాధ మిగిల్చింది. అక్కడ సూపర్ సైక్లోన్ వచ్చింది ఒడిషాలో. ఆ తర్వాత చూడండి ఇటీవల 2013 నుండి తరచూ వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఫైలిన్ తుఫాను కానివ్వండి, ఫైలిన్, తిత్లీ అండ్ హుదూద్ అండ్ ఫెతాయ్ అండ్ బుల్బుల్ తుఫాన్, యాంఫన్, రీసెంట్గా యాంఫన్, ఫనీ తుఫాన్. సో ఇవన్నీ కూడా తుఫానులు. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 yearsలోనే దాదాపు 9 తీవ్ర తుఫాన్లు సంభవించాయి. అందులో 8 మాత్రం ఇంపార్టెంట్, అందులో ఇవి మాత్రం గుర్తుంచుకోండి. సో ఫైలిన్ తుఫాన్ కానివ్వండి, దాయే తుఫాన్ కానివ్వండి, తిత్లీ తుఫాన్ కానివ్వండి, హుదూద్ అండ్ ఫెతాయ్, దాయే, బుల్బుల్, యాంఫన్, ఫెనీ, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఒడిషా రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన తుఫానులు. సో అలా ఏదైనా రాష్ట్రంలో తుఫాను సంభవించింది, సైక్లోన్స్ వచ్చినాయి అనుకోండి, తీవ్ర నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. భారతదేశంలో ఎక్కువగా
తుఫాన్లు కానివ్వండి, వరదలు సంభవించే ప్రాంతాలు ఈ తీర ప్రాంతాల్లో వస్తాయి. ముఖ్యంగా అండమాన్ నికోబార్ కానివ్వండి, లక్షద్వీపులు కానివ్వండి. ఎట్ ద సేమ్ టైం మనకు కోస్టల్ 9 స్టేట్స్ ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ అంటున్నాను. ఒడిశాలో తీవ్ర తుఫాన్లు సంభవించాయి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 yearsలో 8 అనుకుంటున్నాను. అలా ఇటీవల కాలంలో సంభవించిన ఒడిషా తుఫాన్లకు సంబంధించి ప్రస్తుతం తీవ్ర నష్టాన్ని చూస్తున్న ఒడిషా ప్రభుత్వానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎందుకంటే వరదలకి సంబంధించి కానివ్వండి, విపత్తులకు సంబంధించి రిలీఫ్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 31,946 కోట్లను శాంక్షన్ చేశారు. ఇది ఇప్పుడు ఒడిషా చూస్తున్న నష్టాలు ఏవైతే ఉంటాయో అందులో కనీసం 1/10 కూడా సరిపోవంట. చాలా తక్కువ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం మాకు విపత్తు సహాయ నిధిని విడుదల చేసింది అని చెప్పేసి ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం నవీన్ పట్నాయక్ గారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన నిధుల విషయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సో వరదలకి సంబంధించి తీవ్ర నష్టాన్ని చూసిన ఒడిషా రాష్ట్రానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంత ఈ సహాయ నిధిని శాంక్షన్ చేసింది అంటే ఈ ఫిగర్ గుర్తుంచుకోండి సరిపోతుంది. కానీ ఈ ఫిగర్ ఒడిషా రాష్ట్రానికి వాటిల్లో లక్షల కోట్లు అనుకోవచ్చు. ఒక్క తుఫాన్ వస్తేనే మనకు చూడండి, ఎగ్జాంపుల్ మనకు బుల్బుల్ తుఫాను కానివ్వండి, ఆంఫన్ తుఫాన్ చూడండి, తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అలాంటి తుఫాన్లోనే కనీసం 50,000 కోట్ల నష్టం చూస్తుంది రాష్ట్రం. అలాంటిది అన్ని తుఫాన్లకు కలిసి ఇంత తక్కువ మొత్తంలో రిలీజ్ చేసిందని చెప్పేసి నవీన్ పట్నాయక్, బిజు జనతా దళ్ పార్టీ ప్రస్తుతం ఒడిషా రాష్ట్రంలో అధికారంలో ఉంది. సో వారు ప్రస్తావించడం జరిగింది. అండ్ ఇటీవల ఒడిషా చాలా విషయాలు ఇంపార్టెంట్ టాపిక్స్తో వార్తలు నిలుస్తుంది. ఎస్టీ ఎస్సీలకు సంబంధించి వారికి ప్రత్యేకంగా ఆకాంక్ష హాస్టల్సే కానివ్వండి, భారతదేశంలోని మొట్టమొదటి COVID-19 వారియర్ మెమోరియల్ ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సిటీలో ఉన్న బిజు పట్నాయక్ స్టేడియంలో కానివ్వండి, మరియు ఇటీవల ఫారెస్ట్ పార్క్ లైబ్రరీ, దేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ పార్క్ లైబ్రరీ ఏర్పడింది. దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం రూర్కెలాలో జరుగుతోంది. అండ్ ప్రజా పరిపాలనా సూచి అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రం ఒడిషా. ప్రజా అనే సంస్థ రిలీవ్ చేసిన ఒక సర్వే. మరియు ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ట్రైబల్ కాంప్లెక్సెసే కానివ్వండి, మరియు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక ప్రాంతం, ప్రత్యేక ప్రాంతం గుర్తుంచుకోండి. ఆ ప్రాంతాన్ని కలిపే గురుప్రియ వంతెన కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఒడిషా రాష్ట్రం అనగానే ఎక్కువగా వరదలకి సంబంధించి చాలా నష్టాన్ని చూసే రాష్ట్రం. ఆ నష్టానికి సంబంధించి సహాయ నిధిని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అండ్ నెక్స్ట్ ఎంవి సింధు నౌక. ఎంవి సింధు నౌకని ఎవరు తయారు చేశారు? ఇటీవల వార్తలు ఇచ్చిన ఎంవి సింధు నౌక అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, కొచ్చిన్ ఎక్కడ ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. సో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు రూపకల్పన తయారు చేసిన ఎంవి సింధుని ఎవరికి అప్పగించారు అంటే అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్కి అప్పగించడం జరిగింది. అండమాన్ నికోబార్. సో అండమాన్ నికోబార్ పోవాలంటే మనం నౌకా ప్రయాణం చేయాల్సిందే. సో అండమాన్ నికోబార్లో అంటే విమాన సౌకర్యాలు ఉంటాయి, ఎక్కువగా మనం నౌకా ప్రయాణాల ద్వారా చేరుకుంటారు. సో అలా అండమాన్ నికోబార్ ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం కదా, ఎవరు? డికే జోషి గారికి అప్పగించారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు ఎంవి సింధు అనే ఒక ప్రత్యేక నౌక. ఇది ఒక ప్యాసింజర్ నౌక. ఒకే ట్రిప్లో కనీసం 500 మంది ప్యాసింజర్లను రవాణా చేస్తుంది. 150 టన్స్ కార్గోని కూడా రవాణా చేసే ప్రత్యేక సౌకర్యాలతో కూడిన ఒక ప్రత్యేక ప్యాసింజర్ నౌక ఎంవి సింధుని ఎవరు తయారు చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్. ఎవరికి ఇచ్చారు అంటే ఎంవి సింధు ఎవరికి సేవలు చేస్తుంది? అండమాన్ నికోబార్కి సేవలు ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు గిగా మెష్ వార్తలు నిలిచింది. గిగా మెష్. సో గిగా మెష్ అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్లో నాణ్యమైన ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక ప్రోడక్ట్ లేదా ప్రత్యేక పరికరం అనుకోవచ్చు, ఒక వైఫై లాంటిది అనుకోండి. సో అలా గిగా మెష్ని ఎవరు తయారు చేశారు? ఏ సంస్థ వారు తయారు చేశారంటే ఆస్ట్రోమ్ అనే సంస్థ. ఆస్ట్రోమ్ అనే ఒక సంస్థ. ఈ ఆస్ట్రోమ్ సంస్థ ఏంటంటే పూర్తిగా మహిళలకి సంబంధించి, యాక్చువల్గా విమెన్ రిలేటెడ్ సంస్థ. ఆస్ట్రోమ్ సంస్థ, దీనికి హెడ్ కూడా ఎవరున్నారంటే నేహా శతక్ గారు ఉన్నారు ప్రస్తుతం. నేహా శతక్. సో నేహా శతక్ గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక స్టార్టప్ సంస్థ ఆస్ట్రోమ్ అనే ఒక సంస్థ ఇటీవల గిగామెష్ అనే ఒక ప్రోడక్ట్ను రూపకల్పన చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించే ప్రత్యేక పరికరం. సో అలా ఇంటర్నెట్ మనకి సిగ్నలింగ్ వ్యవస్థను కల్పించడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి డిజిటల్ ఇండియా భాగంలో ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా ప్రస్తావిస్తుంది. ఇటీవల గిగామెష్
అనేది వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక ప్రోడక్ట్ లేదా పరికరం. ఎవరు తయారు చేశారంటే ఆస్ట్రోమ్ అనే ఒక స్టార్టప్ సంస్థ. ఆస్ట్రోమ్ అనే స్టార్టప్ సంస్థకు సంబంధించి పర్సన్ ఎవరు, చీఫ్ ఎవరు అంటే నేహా శతక్ గారు, గుర్తుంచుకోండి. సో ఇది గిగామెష్ ఇంటర్నెట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం రీజనల్ పాస్పోర్ట్ సెంటర్ వార్తలు నిలిచింది. విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం వారు ప్రచురించిన తొలి అధికారిక మ్యాగజైన్ అయిన సాగరిక, పేరు గుర్తుంచుకోండి, అధికారిక మ్యాగజైన్ సాగరిక మ్యాగజైన్ ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు, విశ్వభూషణ్ హరిచందన్ గారు. సో విశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన సాగరిక, ఇటీవల వార్తలు నిలిచిన సాగరిక అధికారిక పత్రిక ఎవరికి సంబంధించింది అంటారు. సో విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం వారికి సంబంధించిన తొలి అధికారిక మ్యాగజైన్ సాగరిక. దీన్ని ఎవరు ఆవిష్కరించారో, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు. సో నేరుగా గుర్తుంచుకోండి బిట్. ఇటీవల వార్తలు నిలిచిన సాగరిక అనే ఒక అధికారిక పత్రిక ఎవరికి సంబంధించింది అంటే విశాఖపట్నం రీజనల్ పాస్పోర్ట్ సెంటర్ వారికి సంబంధించి. సో ఈ సాగరిక పత్రికను ఆవిష్కరించి ప్రస్తుతం రీజనల్ పాస్పోర్ట్ అధికారిగా ఉన్న శ్రీనివాసులు గారికి అప్పజెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు. సో సాగరిక అనేది అధికారిక పత్రిక పేరు. ఎవరి అధికారిక పత్రిక? సో రీజనల్ పాస్పోర్ట్ సెంటర్ ఆఫ్ వైజాగ్. సో ఇదొకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ బ్యాటిల్ ఆఫ్ బెసెంటార్ హీరో. బ్యాటిల్ ఆఫ్ బెసెంటార్, బ్యాటిల్ ఆఫ్ బెసెంటార్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ మిలిటరీ అధికారి పింటో గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. బ్యాటిల్ ఆఫ్ బెసెంటార్ అంటున్నాను. యాక్చువల్గా బ్యాటిల్ ఆఫ్ బెసెంటార్, బ్యాటిల్ అంటే యుద్ధం, బెసెంటార్ అనేది ఒక ప్రాంతం. యాక్చువల్గా బ్యాటిల్ ఆఫ్ బెసెంటార్ అనేది దేనికి సంబంధించింది అంటే 1971 ఇండో పాకిస్తాన్ వారికి సంబంధించి. సో 1971లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం తరచూ మనం చర్చించుకుంటున్నాం. 1971 ఇయర్ అనేది రెండు దేశాలకు కీలకం. ఒకటి ఇండియాకి, ఇండియా పాకిస్తాన్ పై గెలిచి 50 సంవత్సరాలు ఈ సంవత్సరంతో జ్ఞాపకార్థం. అండ్ అట్ ద సేమ్ టైం 1971 సంవత్సరం అనేది ఒక దేశానికి స్వాతంత్ర సంవత్సరం. అంటే ఏంటి, బంగ్లాదేశ్ విముక్తి పొందిన లేదా బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందిన సంవత్సరం అనుకోవచ్చు. సో బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉండేది. సో భారతదేశం నుండి పాకిస్తాన్ మత ప్రాతిపదికన 1947లో ఏర్పడింది కదా. సో పాకిస్తాన్ దేశం ఒకటిగానే ఏర్పడింది, కానీ రెండు ప్రాంతాలుగా ఏర్పడింది. ఒకటి వెస్ట్ పాకిస్తాన్, ఒకటి ఈస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ మధ్య, రెండు ప్రాంతాల మధ్యలో కూడా సమస్యలు చాలా ఉన్నాయి. పరిపాలన సమస్యలు కానివ్వండి, ఆర్మీ సమస్యలు కానివ్వండి. ఈ రెండు ప్రాంతాలు కూడా ఒకరిపై ఒకరు శత్రువులుగా మారారు. చివరికి ఈస్ట్ పాకిస్తాన్ భారత్ ప్రోత్సాహంతో, భారత్ ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్కి స్వాతంత్రం తీసుకొచ్చింది భారతదేశమే. 1971 గ్రేట్ బ్యాటిల్ అంటాం మనం. సో 1971లో భారత్ పాకిస్తాన్ పై యుద్ధం చేసింది. ఆ యుద్ధం ప్రతిఫలమే ఈరోజు బంగ్లాదేశ్ విముక్తి లేదా బంగ్లాదేశ్ దేశం ఏర్పడడం, బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడం. అలాంటి యుద్ధం ఏదైతే ఉంటుందో అందులో బ్యాటిల్ ఆఫ్ బసెంటార్. సో బసెంటార్ హీరో అంటారు పింటో అనే ఒక మిలిటరీ అధికారి. తను వాస్తవానికి లెఫ్టినెంట్ జనరల్. సో ఆర్మీలో హైయెస్ట్ క్యాడర్ అనుకోవచ్చు మనం. సో ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసిన అండ్ ఇన్ఫాంట్రీకి సంబంధించిన అధికారి. ఇన్ఫాంట్రీ అంటే ఆయుధ కర్మాగారం ఉంటుంది కదా. సో ఆయుధాలకి సంబంధించిన చీఫ్ హెడ్ అనుకోవచ్చు. సో అలాంటి ఒక అధికారి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి, పింటో అని గుర్తుంచుకున్నా పర్లేదు, లేదంటే పూర్తి పేరు గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్, వాల్టర్ యాంటోనీ గుస్టావో వ్యాగ్ పింటో. సో వాల్టర్ యాంటోనీ గుస్టావో వ్యాగ్ పింటో గారు ఇటీవల మరణించారు. సో ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అంటే మాజీ మిలిటరీ అధికారి, లెఫ్టినెంట్ జనరల్. తనకి ఇంకొక పేరు ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ బసెంటార్ హీరో అంటారు. అంటే బసెంటార్ పోరాటంలో వీరుడు అని గుర్తింపు పొందాడు. అండ్ భారత ప్రభుత్వం నుండి కూడా విశిష్ట పురస్కారాన్ని పొందాడు. పరం విశిష్ట సేవా మెడల్ని సాధించారు మిలిటరీ అధికారి
పింటో గారు ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి మరణిస్తూ వార్తలు నిలిచారు. సో నేరుగా గుర్తుంచుకోండి. సో బ్యాటిల్ ఆఫ్ బసెంటార్ హీరోగా ప్రసిద్ధి చెందిన పింటో గారు మరణిస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ అనిల్ దర్కార్ గారు. అనిల్ దర్కార్ గారు ప్రముఖ రచయిత, ప్రముఖ ఫేమస్ ఆథర్ అండ్ జర్నలిస్ట్, మరణిస్తూ వార్తలు నిలిచారు అనారోగ్య సమస్యల బారిన పడి. సో అనిల్ దర్కార్ గారు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత, చాలా పుస్తకాలు రాశాడు. అండ్ తను స్థాపించిన ఒక సంస్థ గుర్తుంచుకోండి, బాంబే ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డ్. సో బాంబే ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డు యొక్క ఫౌండరు అండ్ డైరెక్టర్గా చాలా సంవత్సరాలు కూడా తను విధులు నిర్వర్తించాడు. బాంబే ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డు సృష్టికర్త ఎవరు అంటే అనిల్ దర్కార్ గారు. తను రాసిన కొన్ని ముఖ్య పుస్తకాలు, రచనలు ఏంటంటే మహాత్మా గాంధీస్ దండి మార్చ్. మహాత్మా గాంధీ అనగానే మనకు దండి ఉప్పు సత్యాగ్రహం కానీ గుర్తుకొస్తుంది. మహాత్మా గాంధీస్ దండి మార్చ్ అనే ఒక పుస్తకానికి గాను దేశవ్యాప్తంగా కూడా విశిష్ట ఆదరణ పొందిన ప్రముఖ రచయిత. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖ పత్రిక ఉంటుంది కదా, ఇంగ్లీష్ పత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా చాలా వరకు కూడా కాలమ్స్ రాశారు, ఒక కాలమిస్ట్గా పనిచేశాడు. ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ అనిల్ దర్కార్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. తను స్థాపించిన ఒక పురస్కారం గుర్తుంచుకోండి, బాంబే ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డు. లిటరరీ అంటేనే సాహిత్యంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. నెక్స్ట్ మనోహర్ శర్మ గారు. సో మనోహర్ శర్మ గారు వెటరన్ క్రికెటర్. సో వెటరన్ క్రికెటర్ అంటే ఏంటంటే ఒకానొక సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన క్రికెట్ క్రీడాకారుడు. యాక్చువల్గా రంజీ మ్యాచెస్లో చాలా ఆడాడు. రంజీ మ్యాచెస్లో 66 మ్యాచ్లు ఆడాడు. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం తరపున ఆడడం జరిగింది. తెలుగు చాలా ఫ్లూయెన్సీగా మాట్లాడతాడు. అండ్ హైదరాబాద్ క్రికెట్ సంఘం ఉంటుంది కదా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సెక్రటరీగా, కోశాధికారిగా కూడా చాలా సంవత్సరాలు 1970s పనిచేశాడు. అండ్ మొయినుద్దౌలా కప్ ఉంటుంది, సో మొయినుద్దౌలా కప్లో హైదరాబాద్ సిటీ తరపున కూడా చాలా మ్యాచ్లు ఆడాడు. సో అలాంటి ఒక గొప్ప వెటరన్ క్రికెటర్. సో క్రికెట్కి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ రంజీ క్రీడాకారుడు మనోహర్ శర్మ గారు ఇటీవల COVID-19 బారిన పడి ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల మరణించిన మనోహర్ శర్మ గారు ఏ రంగంలో గుర్తింపు పొందాడు లేదా ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటే క్రికెట్కి సంబంధించి ఫార్మర్ క్రికెట్ ప్లేయర్, రంజీ ప్లేయర్, మధ్యప్రదేశ్ తరపున 66 మ్యాచ్లు ఆడాడు. ఒక ఆల్రౌండర్ ప్రతిభ కలిగిన ఆటగాడు. సో ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి మాజీ కోశాధికారి లేదా సెక్రటరీగా 1970s సేవలు చేశాడు. అండ్ హైదరాబాద్ సిటీకి సంబంధించి మొయినుద్దౌలా కప్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ లూయిస్ హామిల్టన్. సో లూయిస్ హామిల్టన్ మనం వార్తల్లో చర్చించుకున్న వ్యక్తుల్లో అత్యధిక సార్లు చర్చించుకుంటున్న వ్యక్తి ఇతనే. తరచూ వార్తల్లో కనబడుతూ ఉంటాడు. ఎక్కువగా ఫార్ములా 1 అనగానే గుర్తుంచుకోండి, ఫార్ములా 1 ప్రస్తుతం కాంటెంపరీ వరల్డ్లో ఫార్ములా 1లో అలుపెరగని రారాజు అనుకోవచ్చు లూయిస్ హామిల్టన్. చాలా రికార్డులు తను మైకేల్ షూమాకర్ రికార్డులు కూడా ఇటీవల చెరిపేశాడని చెప్పాను, రికార్డులు బద్దలు కొడుతున్నాడు. సో లూయిస్ హామిల్టన్ మెర్సడెస్ బెంజ్ డ్రైవర్. సో మెర్సడెస్ సంస్థ ఉంటుంది కదా, సో మెర్సడెస్కి సంబంధించిన అంబాసిడర్ అండ్ మెర్సడెస్ బ్రాండ్ తరపునే ఫార్ములా 1లో పార్టిసిపేట్ చేస్తాడు. ఇటీవల ముగిసిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా ఈరోజు వార్తలు నిలిచారు. బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే లూయిస్ హామిల్టన్, లేదంటే గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ అని వచ్చి పూర్తి పేరు. సో బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ అని గుర్తుంచుకోండి. ఇటీవల ముగిసిన బహ్రెయిన్ ఫార్ములా 1 పోటీల్లో గెలుపొందిన క్రీడాకారుడు ఎవరు అంటే లూయిస్ హామిల్టన్. ఇటీవల COVID-19 బారిన పడి కోలుకొని మరొకసారి తన యొక్క ప్రతిభను బయటపెట్టడం జరిగింది. మ్యాక్స్ వెబ్స్టాపర్ ఎవరంటే తన తర్వాత స్థానంలో ఉన్నాడు. సో రన్నర్ అప్ అనుకోవచ్చు, కానీ ఇతని పేరు గుర్తుంచుకోండి, లూయిస్ హామిల్టన్. ఈరోజు ఫార్ములా 1 గెలవడం జరిగింది. ఆ ఫార్ములా ఎక్కడికి సంబంధించింది? బహ్రెయిన్కి సంబంధించిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ లేదా గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా ఈరోజు లూయిస్ హామిల్టన్ వార్తలు ఇచ్చారు. ఫార్ములా 1 అనగానే గుర్తుంచుకోండి లూయిస్ హామిల్టన్. ఏ ఆన్సర్ తేలినప్పుడు ఇతని పేరు పెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మలాలా.
సో మలాలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి. యాక్చువల్గా యంగెస్ట్ ఏజ్లో, జస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 సంవత్సరాల వయస్సులోనే 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకుంది. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో అత్యంత పిన్న వయసులో నోబెల్ పురస్కారాన్ని గెలిచిన రికార్డు తనది. సో యూసుఫ్ జాయ్ మలాలా అంటాం. తన యొక్క జీవిత చరిత్ర ఒక పుస్తక రూపంలో ఈరోజు మనం ముందుకు రావడం జరిగింది. ఐ యామ్ మలాలా, ద గర్ల్ హూ స్టూడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై తాలిబన్స్. యాక్చువల్గా పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ముఖ్యంగా ఇస్లాం మతానికి సంబంధించి ఆ దేశాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పాకిస్తాన్లో చాలా వరకు కూడా బాలికా విద్యాభ్యాసం కోసం చాలా పోరాటాలు చేసింది. బాలికకు ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి అతి చిన్న వయసులోనే ఉద్యమ నాయకురాలిగా బాటపట్టింది. తనను తాలిబన్స్ కూడా షూట్ చేశారు, కానీ బ్రతకడం జరిగింది. సో ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో కూడా అతి పిన్న వయసులో మాట్లాడిన ఒక అమ్మాయి. సో యూసుఫ్ జాయ్ మలాలా గారి జీవిత చరిత్ర ఈరోజు వార్తలు నిలిచింది. ఐ యామ్ మలాలా, సో విన్నర్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్ 2014, 17 years ఆఫ్ ఏజ్ అని గుర్తుంచుకోండి. ఈ పుస్తక రచయిత ఎవరు? ఇది ఒక ఆటోబయోగ్రఫీ పుస్తకం. ఆటో అంటే ఏంటి? స్వీయ చరిత్ర, నా చరిత్ర నేనే రాసుకుంటాను అన్నట్టు. అండ్ తనతో పాటు కో ఆథర్ పేరు కూడా గుర్తుంచుకోండి, క్రిస్టియానా ల్యాంబ్. సో క్రిస్టియానా ల్యాంబ్ అండ్ మలాలా యూసుఫ్ జాయ్ ఇద్దరు కలిసి రాసిన మలాలా గారి జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ ఐ యామ్ మలాలా అనే పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇటువంటి పుస్తకాలు ఇంపార్టెంట్, ఎందుకంటే నోబెల్ పీస్ ప్రైజ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తెలిసిన ఒక అమ్మాయి అనుకోవచ్చు. సో మలాలా ఈరోజు ఒక పుస్తక రూపంలో మన ముందుకు రావడం జరిగింది. ఇవి మనకు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.